తుళ్లూరులో తాడికొండ వైసీపీ ఇన్ఛార్జ్ వనమ బాలవజ్రబాబు ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటివరకు చంద్రబాబు చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం తీసుకొచ్చామని బాలవజ్రబాబు అన్నారు. మండల గ్రామ పార్టీ నాయకులు అందరూ ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లాలని సూచించారు. ఎన్ని ఇబ్బందులు కష్టాలు వచ్చినా సరే కార్యకర్తలే పార్టీకి అండగా బలంగా నిలవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 175 నియోజకవర్గాల్లో తాడికొండ బలమైందన్నారు. చంద్రబాబు 2 రకాలుగా ప్రజల్ని మోసం చేశాడని విమర్శించారు. ఇక మోసపోయిన రైతులందరికీ వైసీపీ పార్టీ అండగా నిలుస్తుందని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనకి 175 నియోజకవర్గాలు ఒక ఎత్తు, తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం ఒక ఎత్తు. ఇది మనందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. ఇక్కడ మనం చూస్తా ఉంటే తుళ్లూరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గతంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా బలిష్టంగా ఉన్నటువంటి మండలం ఈ మండలం. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే 2003లో రాజశేఖర రెడ్డి గారి బస్సు యాత్ర వచ్చినప్పుడు 2009కి ముందు ఈ తుళ్లూరు మండలంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు మంగళగిరిలో ఉన్నాయి. 2009 ఎన్నికల్లో ఆ గ్రామాలు విలీనమైన తర్వాత మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ తీసుకొచ్చినటువంటి మండలాల్లో తుళ్లూరు మండలం అని చెప్పి